చీకటి ముసురుగా ఉంది. అది అమావాస్య రాత్రి. మరుసటి రోజు నుండి ఆ ఊరి ప్రజలు క్షీణిస్తున్నారు. నా చెల్లి ఆరోగ్యం రోజురోజుకి క్షీణించిపోతుంది. తిన్నది కూడా కక్కుతుంది. ఏదో దుష్టశక్తి ఆవహించినట్టుంది. ఎలాగైనా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి చెప్పాలి. గ్రామ పెద్ద దీనికి పరిష్కారం ఏంటో కనుక్కుంటాడు. ఇప్పుడే గ్రామ పెద్ద దగ్గరకు వెళ్తాను. మా అవ్వ ఏంటి ఇంత వింతగా ప్రవర్తిస్తోంది? ఊరిలో ప్రజలందరూ ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఊరిలో ఏదో దుష్టశక్తి ఆవహించినట్టు ఉంది. ఇప్పుడే నేను గ్రామ పెద్ద దగ్గరకు వెళతాను. ఆయన ఏదో ఒక సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడే గ్రామ పెద్ద దగ్గరకు వెళ్తాను. ఊరి ప్రజలు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్తారు. గ్రామ పెద్దగారు, మా ఇంట్లో మా అవ్వకు పరిస్థితి ఏమీ బాగాలేదు. ఊరిలో ప్రజలందరూ అలాగే ఉన్నారు. ఈ ఊరికి ఏదో దుష్టశక్తి పట్టినట్టు ఉంది. మీరే ఏదో ఒకటి చేయాలి గ్రామ పెద్దగారు. మీరే ఏమోటి చేయాలి. గ్రామ పెద్ద గారు, మా ఇంట్లో కూడా మా చెల్లికి ఇలానే జరుగుతోంది. అతడు చెప్పినట్టు ఏదో దుష్టశక్తి వల్ల మనకు ఇలా జరుగుతోంది. మీరే ఏదో ఒక పరిష్కారం ఆలోచించండి. అవును, నేను అప్పుడే ఒక మంత్రగాన్ని చూశాను. కానీ అతను ఏమీ చేయలేకపోయాడు. మీరు ఏమీ దిగులు పడకండి. నేను ఎలాగైనా దీనికి పరిష్కారం కనుక్కుంటాను. నేను ఎంత వీలైతే అంత తొందరగా మరో మంత్రగాడిని పిలిపిస్తాను. మీరు ఏమీ దిగులు పడకండి. ఒక స్వామీజీ అటుగా వెళ్తూ ఆ ఊరిని చూసి ఇలా అనుకుంటాడు. ఈ ఊరిని ఏదో దుష్టశక్తి పీడిస్తున్నట్టుంది. ఈ ఊరి ప్రజలు చాలా ఆపదలో ఉన్నారు. ఈ ఊరి ప్రజలు ఎలా ఉన్నారు? ఎలాగైనా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి ఈ ఊరు ఎలా ఉందో తెలుసుకోవాలి. ఈ ఊరి ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. నేను ఈ ఊరి ప్రజలతో మాట్లాడాలి. వారితో మాట్లాడి వారి సమస్యలు ఏంటో తెలుసుకుంటాను. తెలుసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అలా ఒక ఇంటి వెనుక గుంత తవ్వినట్టుగా ఉండడం స్వామీజీ గమనిస్తాడు. ఇక్కడ ఏదో దాచిపెట్టినట్టుగా ఉంది. వెంటనే త్రవ్వి చూద్దాం. గుంత త్రవ్వి చూస్తే అక్కడ చేతబడి బొమ్మలు బయటపడ్డాయి. అది చూసిన స్వామీజీ వెంటనే గ్రామ పెద్ద దగ్గరకు బయలుదేరుతాడు. గ్రామ పెద్ద గారు, నేను ఈ ఊరిని చూసి అనుమానాస్పదంగా ఉందని గమనించి ఒక ఇంటి వెనుక త్రవ్వి చూశాను. అక్కడ నాకు చేతబడి బొమ్మలు కనిపించాయి. ఈ ఊరిని ఎవరో చేతబడి చేశారు. దానివల్లనే మీ ప్రజలు ఇలా ఇబ్బందుల్లో ఉన్నారు. అవునా స్వామీజీ? దీనికి పరిష్కారం ఏంటో మీరే చెప్పండి స్వామీజీ. నేను ఇంతకుముందే ఒక మంత్రగాడిని పిలిపించాను, కానీ అతను కూడా ఏమి చేయలేకపోయాడు. మీరే ఏమో ఒకటి చేసి ఊరిని కాపాడండి స్వామీజీ. ఎవరు ఏమీ చేయలేకపోయారు. అందరూ వాకిట్లో దిష్టి బొమ్మలు తగిలించండి. అప్పుడైతే వాటి శక్తి క్షీణిస్తుంది. మీ ఊరి ప్రజలకు నయం అవుతుంది. అందరూ బాగా ఆరోగ్యంగా ఉంటారు. అవునా స్వామీజీ? మీరు చెప్పినట్టే మా ఊరి ప్రజలందరూ చేస్తారు.
అది చెప్పి స్వామీజీ బయలుదేరతాడు. అందరూ ప్రతి ఇంటికి దిష్టి బొమ్మలు తగిలిస్తారు. ఏమో అలికిడి అయిందని రాము నిద్ర లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి చూస్తాడు. గ్రామ పెద్ద గారు, నిన్న రాత్రి నేను ఒక సంఘటన చూశాను. ఒక దయ్యం వచ్చి మా ఇంటి పక్కన ఉన్న ఆవును చంపినడం నేను చూశాను. చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. మన ఊరిలోకి ఒక కొత్త దయ్యం ప్రవేశించింది. ఆ దయ్యం ఎంతో భయంకరంగా ఉంది. అవునా, నువ్వు చెప్పేది నిజమా? మళ్ళీ ఏమిటి మనకి కొత్త సమస్య? సరే, నువ్వు వెళ్ళు. నా మనిషి చేత మాంత్రికుని పిలిపిస్తాను. నువ్వు ఏమీ భయపడవద్దు. గ్రామ పెద్ద తన మనిషిని మంత్రగత్తె దగ్గరకు పంపిస్తాడు. జరిగింది మొత్తం పనివాడు మంత్రగత్తెకి వివరిస్తాడు. అవునా, ఒక దయ్యం ప్రవేశించిందా? ఆ దయ్యం ఒక అమాయకపు జీవిని ఆవును చంపి తింటుందా? పద, దాని సంగతి ఏమో నేను తెలుస్తాను. ఓం భీం రక్తపింజర ఆవాహం, రక్తపాణి చండ ప్రచండ గురుజండ ఆవాహం, నల్లని రేవు ఆవాహం, బీట గడగడ మా మృత్యు మరణకారక ఓం ఆవాహం, ఓం ఆవాహం, మా మృత్యు మరణకారక చండ ప్రచండ. ఎంత ధైర్యం ఉంటే నన్నే బంధించారు. నేను సాధారణమైన దయ్యాన్ని కాదు. మా గురువు గారు ఎంతో శక్తివంతుడు. అతడి పేరే కుల్చేత్ర. ఓడించడం నీ తరం కాదు. నేను ఎంతో శక్తివంతుడిని. మీ అందరి అంత చూస్తా.